హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మధ్య వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, అందుకని ఈరోజు వీడియోలో అమ్మవారికి హ్యాండ్స్ లెగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో ఇంట్లో ఎవరైనా నాలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇలా వైట్ కలర్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మడత పెట్టుకోవాలి. సో ఇలా 4 లేయర్స్ మడత పెట్టుకున్నాం కదా, మొత్తం ప్లెయిన్ చేసుకోండి. ఒకసారి ప్లెయిన్ లేకపోతే మీరు ఐరన్ చేసేసుకోండి చక్కగా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ. సో చూడండి చూపిస్తాను. సో ఇలా హ్యాండ్ పెట్టి మీరు సింపుల్గా మెజర్మెంట్ తీసేసుకోండి. ఇలా పెన్ పెట్టి ఇలా గీత గీసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇక్కడి నుంచి మీరు అంచనాగా కూడా గీసేసుకోవచ్చు, పర్వాలేదు. డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు అయితే అంచనాగా గీసుకోవచ్చు. డ్రాయింగ్ రాని వాళ్ళు నాలా ఎవరైనా ఉంటే హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకోండి. ఈ నా ఎల్బో హ్యాండ్ ఈ మెజర్మెంటే వచ్చింది కదా. సో ఇప్పుడు నేను కొంచెం ఏం చేస్తున్నానంటే లెంత్ చేస్తున్నాను. ఇలా ఈ లెంత్ చేసామంటే మనం కట్టినప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, అమ్మవారికి హ్యాండ్స్ పెట్టినప్పుడు కొంచెం పొడవుగా ఉంటే మనం ఎక్కడైనా కట్టడానికి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ మెజర్మెంట్ తీసుకున్నారు కదా, దీని తర్వాత సో ఇప్పుడు ఈ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ని ఏంటంటే మనం ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, మన హ్యాండ్ని ఇలా పెట్టాలన్నమాట. ఓకేనా, కనబడుతుంది కదా, ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ లోపల వరకు గీయకుండా ఓన్లీ ఈ అవుటర్ లైన్ ఇలా గీసుకొని రండి. ఓకే, చూడండి. సో చూడండి, ఈ అవుటర్ లైన్ గీసుకున్నాం కదా, సో దీన్ని ఇలాగా పర్ఫెక్ట్గా అవుటర్ లైన్ గీసుకోండి. ఇలా 5 ఫింగర్స్ వచ్చాయి చూడండి. సో ఇది మీరు డిస్టెన్స్ వచ్చింది అనుకోకండి, ఇది కటింగ్ చేసినప్పుడు కవర్ చేసుకోవచ్చు మనం. సో ఇలాగా ఈ 5 అవుటర్ లైన్స్ గీసుకున్నారు కదా, గీసుకున్నాక ఈ షేప్ని మీరు చక్కగా కట్ చేసేసుకోండి. సిజర్ పెట్టి మంచిగా కట్ చేసుకోండి. సో ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, సో హ్యాండ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇలా కట్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ బోర్డర్స్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈ 2 అవుట్లైన్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఉల్టా చేసుకోవాలి. ఇలా పెన్ ఏమైనా ఉంటుంది కదా, ఇలా పెన్ లోపలికి పెట్టి ఇలా పైకి అంటూ ఉంటే మీకు ఇలా డిజైన్ తెలుస్తుంది. ఇలాగా సో చూడండి, ఇప్పుడు పైకి వచ్చింది కదా, అట్లా వస్తుంది అనమాట. వచ్చిందా? సో చూడండి, ఇలా వచ్చింది కదా. సో ఇది మన అవుట్లైన్ అనమాట. ఇప్పుడు ఈ అవుట్లైన్కి ఇక్కడ చూడండి మనకి ఫింగర్స్ కనబడుతున్నాయి కదా అచ్చులు. సో ఇవి సో ఇప్పుడు ఈ అవుట్లైన్స్ ఉన్నాయి కదా, ఈ అవుట్లైన్స్కి స్ట్రైట్గా మనం లైన్స్ గీసుకోవాలి. సో నేను గీసి చూపిస్తాను చూడండి. సో ఇలా అనమాట, ఇలా మొత్తం మనకి 5 ఫింగర్స్ కనపడుతున్నాయి కదా మీకు, 5 ఫింగర్స్. సో ఇలా 5 ఫింగర్స్ అయితే ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత
మీరు ఏం చేస్తారంటే ఇది ఈ టెడ్డీ బేర్లో ఫర్ ఉంటుంది కదా, సో ఆ ఫర్ అయితే ఇందులో పెట్టుకోవాలి. సో మంచిగా ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా అంతా బాగా కనిపించేలాగా పెట్టుకోండి. అంటే మనకి హ్యాండ్ ప్రింట్ చాలా బాగా రావాలి. మీరు ఫర్ పెట్టిన దాన్ని బట్టి మీకు హ్యాండ్ ప్రింట్ అనేది బాగా వస్తుంది. సో ఫర్ చక్కగా టైట్గా పెట్టుకోండి. అలా అయితే మీకు హ్యాండ్ ఎక్కడ లూజ్గా అనిపించదు అనమాట. అండ్ అలాగే హ్యాండ్ పెట్టుకున్న తర్వాత మీరు ఫర్ పెట్టుకున్నాక మంచిగా ఒత్తుకుంటూ పెట్టుకోండి. ఇలా ఒత్తుకుంటూ పెట్టుకున్నారంటే మీకు మంచిగా హ్యాండ్ వస్తుంది. నేను మీకు చూపిస్తా నిమిషం. ఫస్ట్ ఫర్ అంతా ఇలా పెట్టేసుకోండి. చక్కగా హ్యాండ్ మంచిగా ఇట్లా రావాలన్నమాట. మనం చేసుకున్న దాన్ని బట్టే మనకి హ్యాండ్ ఎంత బాగా వచ్చిందనేది అది మనం స్టిచ్ చేసుకొని ఈ ఫర్ ఫిల్ చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు మంచిగా మనకి ఇంట్లో ఉండే మెటీరియల్స్తో ఈజీగా రెడీ అయిపోతుంది. లేదన్నా ఈ ఫర్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు అనమాట. ఈ ఫర్ కూడా పెద్ద కాస్ట్ ఏమి అనిపించదు మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చూసారు కదా, మంచిగా చూడండి ఇట్లా టైట్గా ఇగో ఇక్కడ చూసారా ఇట్లా ఎలా కనబడుతుందో. సో అందుకని అంటున్నాను టైట్గా పెట్టుకుంటే మనకి ఇలా మంచిగా ఎవ్రీ ఫింగర్లోకి ఈ ఫర్ ఉండాలి. అప్పుడైతేనే మనకి ఫింగర్ అనేది బయటికి బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఈ ప్రింట్ లైన్స్ గీసుకున్నాం కదా మనం, ఈ లైన్స్ మీద ఇక్కడ ఇలా టైట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు స్ట్రైట్ లైన్ సో మీకు చూపిస్తాను. సో ఇలా గట్టిగా లాగాలి. సో ఇప్పుడు చూడండి ఒక లైన్ స్టిచ్ చేశాను కదా, స్టిచ్ చేయగానే మనకి ఇక్కడ ఫింగర్ లాగా కనబడుతుంది. మీకు కనిపిస్తుందా లేదా? సో ఈ మూడింటికి డిఫరెన్స్ అండ్ దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సో చూడండి అలాగే ఇంక మిగతా కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో నేను స్టిచ్ ఎలా చేస్తున్నానో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇది ఈ కింద ఉంది కదా, ఈ లైన్ కింద నుంచి ఇలా మనం తీసుకోవాలన్నమాట. ఈ లైన్ మీదే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సో మీరు స్టిచ్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరు ఫర్ ఫిల్ చేసుకున్న దాన్ని బట్టి మీకు చక్కగా ఫింగర్స్ కనపడతాయి అన్నమాట. ఓకేనా? అందుకే అంటున్నాను ఫస్ట్ ఫర్ ఎప్పుడైనా టైట్గా ఫిక్స్ చేసుకుంటే ఇంక ఇవి కూడా చాలా టైట్గా వస్తాయి, ఫింగర్స్ కూడా మంచిగా వస్తుంది. ఓకేనా?
సెకండ్ లైన్ కూడా మనది ఫినిష్ అయిపోయింది. ఇలా మొత్తం స్టిచ్ చేశాక ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం ఈ బేస్ని అయితే అటాచ్ చేసేయాలన్నమాట ఇలాగా. సో మీరు ఎలా కుట్టుకున్నా కూడా మీరు జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చెస్ కనపడకుండా కుట్టుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్చెస్ కూడా నేను వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి నేను దీని మీద ఆల్రెడీ బిస్కెట్ కలర్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను, లైట్గా స్కిన్ కలర్. నాకు ఇది పూర్తిగా వైట్ అయిపోయింది కాబట్టి మీరు బిస్కెట్ కలర్ క్లాత్ తీసుకుంటే ఇంకా మీరు పెయింటింగ్ కూడా వేసుకోక్కర్లేదు. సో ఇప్పుడు దీనికి నేను ఈ బేస్ అయితే అటాచ్ చేసేస్తాను. ఇది జస్ట్ నార్మల్. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా స్టిచ్ చేసేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేయాలో మీకు చెప్తాను. ఇలా నించోడానికి ఫస్ట్ అయితే ఇలా జస్ట్ నార్మల్గా ఇలా స్టిచ్ చేసేసుకోండి. మీరు ఈ పొజిషన్ని చూసుకోండి. ఈ పొజిషన్ జస్ట్ ఇలా నించో పెడితే మనకి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది ఇలా ఇటుపక్క కుట్టాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ పెట్టి కుట్టాలి. అది మీరు కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతుంది. చూసుకొని కుట్టుకోండి. నేను ఇది కుట్టుకున్నాక చూపిస్తాను. ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను దీనికి అంతటికి కూడా ఇలాగా క్రీమ్ కలర్ పెయింట్ అయితే వేస్తాను. ఎందుకంటే ఇది బాగా వైట్గా ఉంది కాబట్టి. సో ఈ క్రీమ్ కలర్ అయితే తీసుకున్నాను నేను. హాఫ్ వైట్లో ఉంది, ఇది క్రీమ్ కూడా కాదు. సో ఈ క్రీమ్ పెయింట్ అయితే మొత్తం ఇదంతా వేసేస్తాను అనమాట. ఫస్ట్ కలర్ పెయింట్ అయితే వేస్తాను. మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇక్కడికి. ఇక్కడైతే పెయింట్ వేయలేదు ఎందుకంటే ఇది కవర్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడైతే వేసాను. అండ్ ఇదైతే మనము ఈ పార్ట్ని మనం లేస్తో కవర్ చేస్తాం అనమాట. అంటే లైక్ బ్యాంగిల్ లాగా. నేను లాస్ట్ ఇయర్ మీకు చేసింది చూపిస్తాను, దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది మీకు. సో ఇది నేను లాస్ట్ ఇయర్ చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ అంటే ఒక 2 years బ్యాక్ చేసింది. సో చూసారు కదా, స్టిచ్చెస్ కనబడకుండా ఇలా లేస్తో కవర్ చేశాను. ఇలా అయితే మనకి చక్కగా ఉంటుంది అమ్మవారి హ్యాండ్ అయితే. సో మనం ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇలాంటివి 2 హ్యాండ్స్ చేసుకుంటే ఏంటంటే ఒకటి ఇలాగా పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ హ్యాండ్ అయితే ప్రిపేర్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ మెహందీ ఇలా వేసాను కదా, ఈ ఇయర్ కొంచెం డిజైన్ మారుద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. సో ప్రజెంట్ అయితే ఇది ఎండడానికి అయితే పెట్టేశాను. దీని తర్వాత దీనికి లేస్ స్టిచ్ చేసి దీన్ని ఇలా స్టిఫ్గా ఇలా వెనక్కి పెట్టి కుట్టేస్తే ఇలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే దీన్ని ఆరనిచ్చేద్దాము. ఫ్యాన్కి పెట్టేస్తే చక్కగా ఆరిపోతుంది. అది ఆరేలోపు మనం సెకండ్ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఫస్ట్ హ్యాండ్ లాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే దానికి పెయింట్ వేసి. సో హ్యాండ్స్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయాయి కదా. దీనికి ఫినిషింగ్ టచ్ అయితే నేను తర్వాత ఇస్తాను. అంటే ఇది ఇలా జస్ట్ ఇక్కడ వెనకాల స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తే ఇది స్టాండర్డ్గా నిలబడుతుంది. అండ్ ఇక్కడ ఒక లేస్ చేయాలి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి మెహందీ వేద్దాము. సో ఫస్ట్ అయితే ఫింగర్స్కి వేసేస్తాను అనమాట. మీరు మంచిగా లైనింగ్ చేసేసుకోండి. మార్కింగ్ పెట్టుకుంటే కింద రెండు హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసేసాను. నేను యాక్చువల్గా మధ్యలో డిజైన్ ఏమైనా వేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఇదే బాగుంటుందేమో అనిపించింది, అందుకని ఇదే చేశాను. సో చూడండి, దీన్ని అయితే ఇలా ఫిక్స్ చేసేసాను. సో ఇలా హ్యాండ్ ఉంది అండ్ ఇది మనం కొంచెం బ్యాక్కి వెళ్తుంది. ఇప్పుడు పెయింట్ వేసాను కాబట్టి ఇట్లా ఉన్నది, తర్వాత సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఇంకా నేను ఫిక్స్ చేయలేదన్నమాట. ఇది యాక్చువల్గా ఇలా డౌన్కి వస్తుంది. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా డౌన్కి వస్తుంది. దీన్ని ఇలా ఫిక్స్ చేస్తాను. సో హ్యాండ్స్ అయితే మనవి రెడీ అయిపోయాయి. లెగ్స్కి అయితే ఇంకా పెయింటింగ్ ఆరలేదు, అది ఆరాక లెగ్స్కి కూడా వేసేద్దాము. హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లెగ్ కూడా కట్ చేసుకుందాము. మనం హ్యాండ్ అంటే మనం హ్యాండ్ ప్రింట్ తీసుకున్నాము, కానీ లెగ్ ఇది అమ్మవారికి యూజ్ చేసేది కాబట్టి హ్యాండ్ ప్రింట్ లేకుండా నార్మల్ మనం చేత్తోనే ఇలా మార్కింగ్ చేసేసుకుందాము లెగ్. సో ఇలాగా ఫుట్ మార్క్ తీసేసుకోండి.
మీకు ఎలా వస్తే అలాగే చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఫుట్ బస్ కరెక్ట్గా మొత్తం ఈ మార్కింగ్ మంచిగా పెట్టుకుంటే మీకు చక్కగా మన వేళ్ళు చూసుకోండి. మీరు కటింగ్ చేసేటప్పుడు బొట్టకన వేలు చిన్నది ఉండాలి, దాని తర్వాత వేళ్ళు పెద్దవి అండ్ లాస్ట్ 2 వేలు చిన్నవి. సో అలాగా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోండి. సో నేను ఇలా డిజైన్ గీసేస్తున్నాను, నాకు ఇక్కడ ఇలాగా. సో ఇలాగా ఫుట్ తీసుకోండి, ఇలాగా మీకు గీసిన కొద్దీ షేప్ వస్తుంది. సో ఇలా ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు షేప్ వస్తుంది. ఇలా సో ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి మీరు. సో ఇప్పుడు చూసారా, నేను ఫస్ట్ ఈ 4 మెజర్మెంట్ సేమ్ తీసుకున్నాను, తర్వాత ఇది కొంచెం తగ్గించుకొని వచ్చాను అనమాట. మీరు ఇలా ఈక్వల్గా ఒక లైన్ గీసుకొని, సో మధ్యలో ఫస్ట్ మధ్య 2 గీసుకోండి, దాని తర్వాత ఇటు పక్క గీసుకోండి, ఇటు పక్క గీసుకోండి. అలా అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫుట్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది కదా. అండ్ దీని తర్వాత మనం కాలుకి జస్ట్ లెగ్ పార్ట్ ఉంటుంది కదా, లెగ్ నుంచి నీ వరకు పార్టు, దాన్ని ఏంటంటే మనం ఇట్లాగా ఇందాక, లేదంటే ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇలా పెట్టి మెజర్మెంట్ తీసుకున్నా కూడా మీకు ప్రాబ్లం ఏమీ లేదు. లేదంటే ఇలా స్ట్రైట్గా లైన్స్ గీసేసుకోండి. అండ్ కిందకు వచ్చేటప్పటికి కొంచెం వెడల్పుగా గీసుకోండి, కొంచెం ఇలా మీద కొంచెం సన్నగా, కిందను కొంచెం వెడల్పుగా గీసుకుంటే ఇదేంటంటే ఇక్కడ జాయింట్ చేసే లెంత్, ఇక్కడ ఈ లెంత్ ఈక్వల్గా ఉండాలి. సో అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది లెగ్. సో ఇలా తీసుకున్నారు కదా, ఇలా తీసుకున్నాక వీటి 2. సో చూడండి, ఫుట్ కూడా కట్ చేసేసాను. ఇది ఈ మీద పార్ట్ అనమాట. సో మొత్తం మనకి ఫుట్ ఇలా వస్తుంది. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా అయితే సైడ్ స్టిచ్ చేస్తామో అలాగే ఇది కూడా. సో ఇది లెగ్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కాటన్ అయితే ఫిల్ చేసేద్దాము. సో ఇది స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. మనం హ్యాండ్స్కి ఎలా అయితే ఇలా మెజర్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, అలాగే లెగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఇలా నించోపెట్టడానికి ఇలా నించోపెట్టేసి, ఇప్పుడు మన సూది దారం ఉంటుంది కదా, కొంచెం దూరంలో ఇది ఎంత స్టాండర్డ్గా అయితే నించుంటుందో అంతే దూరంలో ఇలా అయితే ఒక టాకా వేసుకోండి. సో ఇలా టైట్గా ముడేసేసానంటే ఇక్కడ మనకి ఈజీగా నించుంటుంది. చూడండి, సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా నించుందో పాదం అయితే. అండ్ మీరు ఇది మనకి ఓన్లీ ఈ పార్ట్ వరకే మనకి పైన కనపడుతుంది, అండ్ ఈ తక్కిన పార్ట్ ఏది కూడా మనకి అంతా కనపడదు, శారీలో కవర్ అవుతుంది. కాబట్టి ఈ ఒక్క పార్ట్ పర్ఫెక్ట్గా కుట్టుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి పాదానికి మొత్తం కూడా ఎల్లో కలర్ వేస్తాను నేను. సో ఎల్లో కలర్ వేసిన తర్వాత మనం చక్కగా రెడ్ కలర్లో పారాణి అయితే పెట్టచ్చు, పారాణిలాగా. అండ్ మీకు ఇంకొకటి స్టిచ్చెస్ అయినా పైకి కనపడతాయి అని డౌట్ ఏమీ అసలు ఉండదు. మనం ఏదైనా మనం కవర్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో మీరు పెయింట్లో కవర్ చేసేయచ్చు, లేదంటే సారీ డ్రేప్ చేసినప్పుడు డ్రేపింగ్లో కూడా మీరు మంచిగా కవర్ చేసేయచ్చు. చూడండి, చక్కగా ఇలాగా అమ్మవారికి ఇలా పసుపు రాసినట్టు, సో పాదాల నిండా ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా పసుపు అయితే రాసేసుకోండి, ఎల్లో కలరు. ఎల్లో కలర్ రాసుకున్న తర్వాత మనం చక్కగా ఇది ఆరిపోయాక
రెడ్ కలర్లో మనం మెహందీ అయితే పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది. గోరింటాకులాగా అమ్మవారికి పెడితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఎల్లో కలర్ అయితే వేస్తాను. సో ఇదైతే ఆరుతుంది. ఇది ఆరిన తర్వాత నేను రెడ్ కలర్ అయితే వేస్తాను. అండ్ మీరు వేసేటప్పుడే పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఎక్కడైనా గ్యాప్ ఉందా, ఫ్రంట్కి కనిపించే పార్ట్ అంతా కూడా క్లియర్గా చూసుకొని వేసుకోండి. కనిపించలేని పార్ట్ ఎలా వేసుకున్నా మీకు పర్వాలేదు. కనిపించే పార్ట్ వరకు నేనైతే పెయింట్ వేస్తాను. కనిపించలేని పార్ట్కి అయితే నేను పెయింట్ అయితే వేయను, అవసరం లేదు. ఉట్నే పెయింట్ వేస్ట్ ఎందుకు. సో కనిపించేంత వరకు వేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇలా మీరు స్టిచ్ చేశారు కదా, సో మీకు స్టిచ్ చేసినవి ఏమైనా కనబడుతుంది అని డౌట్ ఉంటే చక్కగా మీరు దాని మీద కూడా ఇలా పెయింట్ వేసేసుకోండి. పెయింట్ వేసేస్తే ఇలా స్టిచ్ చేసింది ఏది కూడా పెద్దగా మనకు కనపడదు పైకి. సో ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఇవి ఎండిన తర్వాత మీరు చూస్తే లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇలా అయితే ఎండడానికి పెట్టేద్దాం ఫస్ట్. సో అది ఎండేలోపు ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకుందాం, ఓకేనా. ఫైనల్గా హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. అండ్ ఇక్కడ చెప్పాను కదా స్టిచెస్ కనపడకుండా లేస్ కూడా అటాచ్ చేస్తాను. ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగుంది. అండ్ అలాగే లెగ్స్ కూడా ఫినిష్ చేసేసాను. సో పారాని అది ఇలా పెట్టేశాను. ఇంకా ఈ నెయిల్స్ అండ్ అలాగే ఈ మెట్టలు ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయి అవి కూడా క్లియర్ చేసేస్తాను నేను తర్వాత. అంతేనండి ఈ వీడియో. సో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్లో చెప్పండి.